అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, శక్తిమైన నామం, అజీవమైన నామం, యేసయ్య నామం, ఆత్మలు పారిపోయే నామం, సకల వ్యాధుల నుండి స్వస్థపరిచే నామం, ఈ ప్రతి ఒక్క సమస్యకు సమాధానమైన నామం, ఆ యేసు నామాన్ని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన 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 ఆరాధిద్దామా? ఆరాధన హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, 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 ఆరాధన యేసయ్య ఆరాధన, ఆరాధన యేసయ్య ఆరాధన, ఆరాధన యేసయ్య ఆరాధన, ఆరాధన యేసయ్య ఆరాధన, ఆరాధన అభిషేకించు అభిషేకించు ప్రభా, కుమ్మరించునేనా నీ ఆత్మను కుమ్మరించునేనా, ప్రతి ఒక్క బంధకాలు తగ్గిపోనుగాక, అవిశ్వాసము తొలగిపోనుగాక, భయము యేసు నామమున తొలగిపోనుగాక, విడుదల విడుదల పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో తండ్రి ఈ రాత్రి కాలంలోనైనా ఈ బిడ్డల జీవితాలలో వీరి హృదయాలలోనైనా ముద్రించబడుగాక, ముద్రించబడుగాక. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. బిడ్డ, ఈ లోకంలో మనుషులు నమ్మదగిన వారు కాదమ్మా, ఈ లోకంలో అధికారులు నమ్మదగిన వారు కాదు, ఈ లోకంలో డబ్బు ఉన్నవారు నమ్మదగిన వారు కాదు. యేసయ్య నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు. యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను. ఆ దేవుని నువ్వు నమ్ముతావా? కెన్ యూ బిలీవ్ దట్ గాడ్? యేసయ్యను నువ్వు నమ్మగలవా? నిన్ను సృష్టించిన దేవుని నమ్మగలవా? నీతో మాట్లాడే దేవుని నమ్మగలవా? ఈ రాత్రి దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నట్లయితే గట్టిగా చప్పట్లుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నువ్వు నాకు చాలిన దేవుడవు నాయన. అయ్యా నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి నువ్వు నాకు విడుదలని ఇస్తావు నాయన, ఇవ్వగలవు నాయన. నీకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ నాయన. యేసయ్యా తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాత్రంతా కూడా ఈ సమయాన్ని, ఈ బిడ్డలను ఒక్కొక్కరిని మీ చేతులు అప్పగిస్తున్నాను ప్రభా. మరి వింటున్న ఈ బిడ్డలకు బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ మీ స్వరాన్ని విని కృపను దయచేయమని, మా అందరినీ కూడా మీ ఆధీనంలో తీసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చేద్దామా? ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా మీ పక్కన ఉన్న వాళ్ళకి సేకరించి చెప్పండి, మెలకువగా ఉండు అని చెప్పండి. హల్లెలూయా. మంచిగా కూర్చుందాము, నిద్రపోదాము అనుకోకండి. ఎవరన్నా కూర్చొని నిద్రపోవడానికి ట్రై చేస్తే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి? గిల్లాలి. హల్లెలూయా. గట్టిగా గిల్లాలి, తర్వాత సారీ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, అందరు కూర్చోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా మనం దేవుని సన్నిధిలో మరి ఆనందించబోతున్నాం. భారంగా వచ్చారా, సంతోషంగా వచ్చారా? ఫాదర్ గారు ఏమన్నా తిడతారని వచ్చారా?
మాస్టర్ ఏమన్నా అనుకుంటారేమో అని వచ్చారా? లేదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తా ఉంటే నాకు యాక్చువల్గా తెలీదు దేవాలయం ఇక్కడ కడుతున్నారనే విషయం నాకు బ్రదర్ గారు అయితే చెప్పలేదు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చే ముందు రోజు నుంచి కూడా నాకు ఒకటే వాక్యాన్ని ప్రభు చూపిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మరి ఫాదర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు వచ్చిన ఉదయం నుంచి కూడా నాకు ఇప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేశారనమాట. నిజంగా మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎలాంటి దేవుడు అండి? మనం ఒక రాయికో రప్పకో ఒక చెట్టుకో మనం ప్రార్థన చేయట్లేదు, చూసే దేవునితో మనం మాట్లాడుతున్నాం. ఆమేన్. మన ప్రార్థన వినే దేవుడితో మాట్లాడుతున్నాం, చెవులున్న వానితో మాట్లాడుతున్నాం, నోరున్న వానితో మాట్లాడుతున్నాం, హృదయం ఉన్న వానితో మనం మాట్లాడుతున్నాం. ఆయన స్పందిస్తాడు. మీరు ఫోన్ చేశారనుకోండి, అక్కడ నుంచి ఫోన్ రింగ్ అయింది, వాళ్ళు లిఫ్ట్ చేసి ఏమంటారు? చెప్పండి, హలో అంటారు కదా. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, మీరు హలో అంటున్నారు, కానీ అవతల వ్యక్తి హలో అనట్లేదు. అప్పుడు మీరు ఏమంటారు? హలో 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 చలో అంటారు. ప్రైజ్ ది లార్డ్. అవతల వ్యక్తి ఏం మాట్లాడట్లేదు అంటే రెస్పాండ్ అవ్వట్లేదు, కాబట్టి మనం ఫోన్ పెట్టేస్తాం. మన దేవుడు మనం హలో అంటే అక్కడ నుంచి ఆయన కూడా హలో అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను బిడ్డ, చెప్పు ఏం కావాలి నీకు అని ఆయన మనతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఈ రాత్రి కాలంలో నువ్వు దేవుడితో ఏదైతే నువ్వు మాట్లాడబోతున్నావో దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ సమస్యతో నువ్వు వచ్చావో ఈ రాత్రి చాలా ముఖ్యమైన రాత్రి అండి. హల్లెలూయా. ప్రభు చెప్పాడు తన శిష్యులతో, మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. కానీ వాళ్ళు ప్రార్థన చేయగలిగారా? గురకబెట్టి నిద్రపోయారు. ఇప్పుడు చాలా మంది గురకబెట్టి నిద్రపోతున్నారు, ఆల్రెడీ డీప్ స్లీప్ లో ఉన్నారు. హల్లెలూయా. కానీ మీరందరూ ఎంత ధన్యులండి. నిద్ర మానేసి, టీవీ మానేసి, ఫోన్ పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి వచ్చి కూర్చున్నారు. యు ఆర్ సో బ్లెస్డ్. మీరు చాలా ఆశీర్వదించబడిన బిడ్డలు. గట్టి చప్పట్లు కొడదామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం వచ్చారండి మీరు? ఇక్కడ యేసయ్య కోసం వచ్చారు. మీరు ఎప్పుడైనా నన్ను చూసారా? చూడలేదు. ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కదా. కాబట్టి నా సాక్ష్యం కూడా మీతో పంచుకోవాలి. ఎందుకంటే మరి నేను ఎవరు, ఏంటిది, ఎలా సేవలకు వచ్చాను అనే విషయాలు మీకు కూడా కొన్ని తెలిస్తే మరి సాక్ష్యం ద్వారా మీ జీవితాలు మీరు కూడా బలపడతారు. తర్వాత మన వాక్యంలోని కూడా వెళ్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనకి నైట్ అంతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ గ్రామం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మాత్రం ఒకసారి ధ్యానం చేసుకుందాము. ఎజ్రా గ్రంథం, ఎవరైనా ఒకరు చక్కగా మైక్లో చదవండి అమ్మా. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి చదవండి. మైక్ తీసుకున్నానా? పారసిక రాజువైన కోరెషు ఏలుబడి మొదటి ఏట ప్రభువు అతనిని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడు ఒక లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన రాజ్యమున నలుమూలల ఈ క్రింది విధముగా చేయించెను. ప్రభువు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన పలుకు నెరవేరినట్లు సంఘటనము జరిగెను. పారసిక ప్రభు అయిన కోరెషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ భూలోకమంతటికి అధిపతిని చేసెను. స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ భూలోకమంతటికి అధిపతిని చేశాను అని కోరెషు రాజు చెప్తున్నారు. చదువు. అతడు యూదా రాష్ట్రం నందలి యెరూషలేమున ఒక దేవాలయం నిర్మింపమని కోరెను. దేవుడు ఏం కోరుకున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలకి అతడు బాసటయ్యుండును గాక. ఆ ప్రభువును సేవించి ప్రజలలో యెరూషలేమునకు తిరిగిపోయి అతనిని దేవాలయం
పునర్నిర్మించబడును. అతడు యెరూషలేమున పూజలందుకొనును ఇజ్రాయేలు ప్రభువు. చాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా బబులోను దేశానికి వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బానిసత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించాడనమాట. ఏంటంటే వాళ్ళు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వస్తారని, కోరేష్ అనే ఒక రాజు ద్వారా అక్కడ ఒక దేవాలయము కట్టబడుతుంది అనేసి ప్రవక్త ద్వారా దేవుడు ముందే ప్రవచించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ విషయము ఎప్పుడైతే ఈ కోరేషు అనే రాజు పుట్టాడో, ఆయన రాజుగా అయ్యాడో, ఆయనకి తెలియపరచడం జరిగింది. రాజా, ఇదిగో నీ గురించి మా గ్రంథంలో రాసి ఉంది, నీవు యెరూషలేం దేవాలయాన్ని నిర్మిస్తావని మరి ఆకాశమందున దేవుడు యెహోవా దేవుడు ఆల్రెడీ నీ గురించి ఇక్కడ ప్రకటించాడు, ప్రవచించాడు అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. అవునా, నేను ఎప్పుడో పుట్టేది ఆయనకు తెలుసా? నేను పుట్టి నేను ఏం చేయాలో కూడా ఆయన రాశాడా? నిజంగా ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటా నిర్ణయం అంటే, ఆ గ్రంథంలో రాసినట్లుగా యెరూషలేం దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడం. అంటే ఒకసారి నిర్మించాడు. ఎవరు నిర్మించారు? సొలొమోన్ రాజు నిర్మించారు. కానీ అది నెబుకద్నెజర్ రాజు వచ్చి ఆ దేవాలయాన్ని మొత్తం ధ్వంసం చేసేసాడు. యెరూషలేం పట్టణం అంతా నాశనం చేశాడు. ఆ దేవాలయాన్ని కాల్ చేశాడు. మొత్తం బంగారం అంతా తీసుకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మళ్ళీ నిర్మించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? కోరేషు అనే రాజుని. హల్లెలూయా. ఇక్కడ దేవాలయం, ఆమేన్. ఇక్కడ మన దేవాలయం ఏం చేస్తున్నాం? పునర్నిర్మిస్తున్నాం. హల్లెలూయా. అంతకుముందు పాత దేవాలయం ఉంది, కానీ ఇప్పుడు దాన్ని పడగొట్టి కొత్త దేవాలయాన్ని నిర్మిస్తున్నాం, పునర్నిర్మిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా నాకు అసలు ఎజ్రాలో ఈ వాక్యం అంటే ఉందని తెలుసు, బట్ చాలా రోజులైంది చదివి. నెహెమ్యా గురించి నేను చదివాను, బట్ ఈ కోరేషు గురించి ఈ వాక్యం ఇది వచ్చినప్పుడు మళ్ళీ అదే వాక్యం వచ్చింది. ఉదయం కూడా అదే వాక్యం చదివాను. ఏంటి ప్రభా, ఈ వాక్యంతో నేను ఏం చెప్పాలి అనేసి నేను ప్రభుని అడుగున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాదర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. హల్లెలూయా. దేవాలయం యొక్క పునర్నిర్మాణం. ఆమేన్. ఎవరు కట్టారు దేవాలయాన్ని? దేవుడు కట్టాడు, కోరెష్ని వాడుకున్నాడు. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా అక్కడ తర్వాత మనం చూస్తాము. ఈ దేవాలయాన్ని కట్టడానికి మీరు మీ వంతు మీరు దేవునికి కానుకలు ఇవ్వాలి. అప్పుడు వెండి బంగారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెండి బంగారము కానుకలుగా సమర్పించారు. ఆ దేశంలో, బబులోను దేశంలో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు హెల్ప్ చేయాలి, మీరు సహాయం చేయాలి వీళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలకంటే వాళ్ళందరూ కూడా, అన్యులు కూడా వెండి బంగారాలు ఇచ్చారు. అవన్నీ తీసుకొని పెద్దలు వెళ్ళి ఆ యొక్క యెరూషలేం దేవాలయాన్ని మళ్ళీ చక్కగా తయారు చేశారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు అంటే అది దేవుడు వచ్చి డైరెక్ట్ గా నిర్మిస్తారండి? ఎవరు నిర్మించాలి? ఇక్కడ ఫాదర్ గారిని వాడుకుంటున్నాడు కోరేష్ లాగా, పెద్దలు ఉన్నారు. కానీ మనందరము కూడా ఒక్కొక్కరు ముందుకొచ్చి ఎవరి హృదయములో తోచినంత, వాళ్ళు దేవుడు ప్రేరేపించినంత దేవాలయానికి వాళ్ళు కానుకలుగా ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఇవ్వాలి. ఇది దేవుడు చెప్తున్న సందేశం అండి. హల్లెలూయా. దేవాలయానికి ఇచ్చినప్పుడు నిజంగా ప్రియులారా మన కుటుంబము తరతరాలు దీవించబడుతుంది. ఇది కేవలం మీకు మాత్రమే కాదు ఆశీర్వాదం, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు ఈ ఆశీర్వాదము నిలిచిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి దీవెనలు కావాలని ఉంది? చూడండి, మలాకి దీవెనలు మాత్రం అంటే చేతులకి 2 చేతులు ఎత్తుతాం. హల్లెలూయా. చూడండి, దీవెనలు రావాలి. ఆకాశ వాకిళ్ళు విప్పి నేను ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు, పట్టజాలని ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టాడు? చదవండి, మలాకి 3వ అధ్యాయము
10 నుంచి మీరు ఆ, మీ 10వ పాలును మీ 10వ పాలును పూర్తిగా కొంచెం తీసుకురమ్మంటున్నాడా, సంపూర్తిగా తీసుకురమ్మంటున్నాడా? సంపూర్తిగా. హల్లెలూయా. ఏదో దేవుడికి ఒక 5 రూపాయలు వేస్తానులే, ఒక 5,000 వేస్తానులే కాదు. దేవుడు నీకు ఎంత ఇచ్చాడు అందులో దశమ భాగం సంపూర్తిగా ఎక్కడికి తీసుకురావాలంట? దేవాలయంలోనికి. హల్లెలూయా. అప్పుడు దేవాలయంలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. ఇంకా ఆకాశ ద్వారములు విప్పి మీపై మీరు గనక ఇలా చేస్తే నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై సమృద్ధిగా కురియింతును. సమృద్ధిగా కురిపిస్తానో లేదో మీరే చూడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది కుటుంబాలు ఈరోజు దారిద్ర్యంలో ఉన్నాయి, అప్పుల్లో ఉన్నాయి. అవునా? జాబ్ రావట్లేదు, చదువుకోవట్లేదు, పని చేస్తే పనిలో ఫలితం ఉండట్లేదు, పంట సరిగా పండట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆర్థికంగా మేము ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఆశీర్వాదం వెనకాల దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఈరోజు ఆర్థికంగా దీవించబడాలి అంటే మనము దేవుడు మనకిచ్చిన దాంట్లో దశమ భాగము దేవునికి ఇవ్వాలి. ఆమేన్. చూడండి, ఒక్క 100 రూపాయలు, ఒక 10 రూపాయలు దేవునికి ఇవ్వడానికి నీకు మనసు రావలేదంటే దేవుడు నేను ఎలా దీవిస్తాడు? దేవుడు ఇచ్చిన దానికి మనం ఇవ్వడానికి మనకు మనసు రావట్లేదే, ఆలయానికి ఇవ్వడానికి, దైవని సేవకులకు మనం ఇవ్వడానికి మనసు రావట్లేదంటే పరలోక వాకిలు ఆయన ఎట్లా విప్పుతాడు? హల్లెలూయా. ఇచ్చేవారిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, ఎన్ని కుటుంబాలైనా చూడండి, ఎవరైతే దేవునికి ఇస్తున్నారో, దేవుని ఆలయానికి ఇస్తున్నారో, దేవుని సేవకులకు ఇస్తున్నారో, సేవకులను ఘనపరుస్తున్నారో వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దేవాలయాన్ని కట్టే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఆ బాధ్యతలో పాలు పంపులు మనకిస్తున్నాడు. ఇంకా మీరు దేవాలయానికి ఇవ్వని వాళ్ళు ఇవ్వండి దేవుడి కోసం. ఇది దేవుడు వచనం అండి. దేవుడు వాక్యాన్ని మీరు పాటిస్తే మీ కుటుంబంలో సమృద్ధి దీవెనలు, అద్భుతంగా మీ అప్పులు తీరిపోతాయి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అద్భుతంగా మిరకల్ గా మీకు జాబ్ వస్తుంది. ఇంతవరకు మీరు చాలా రాస్తూ ఉన్నారు, జాబ్ రావట్లేదా? మీరు దేవునికి ఇచ్చి చూడండి, మీకు మంచి జాబ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ వాగ్దానం ఎంతమంది స్వతంత్రించుకుంటారు? చేతులు పైకి లేపండి, గట్టి చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, కొద్దిగా నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా పేరు మీరు చూసారు బోర్డులో. ఏం పేరండి? మేరీ సౌజన్య. ఓకే. మాది కూడా ఈ ఆంధ్రాలోనే చింతలపూడి సైడు, అమ్మమ్మ వాళ్ళ ఊరు, తాతయ్య వాళ్ళ ఊరు మల్లాయిగూడెం, దేశవరం. అయితే మేము చిన్నప్పుడే ఒక 5 సంవత్సరాలు, నాకు ఒక 4-5 ఉండొచ్చు, చెల్లికి ఒక 3 అట్లా ఉండొచ్చు. ఆ వయసులోనే మేము హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. మా తల్లిదండ్రులు మరి చిన్నప్పుడే మా నాన్నగారు వెళ్ళారు హైదరాబాద్కి కొన్ని కారణాల వలన. ఆయన హైదరాబాద్ వెళ్ళింది ఇంట్లో ఎవరికి తెలియదు, అమ్మకు తెలియదు, మా తాతయ్య వాళ్ళకి ఎవరికి తెలియదు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. సో ఏమైపోయారని చాలా ప్రార్థన చేసేది. మా అమ్మగారు బాగా ప్రార్థన చేసేవారండి, ప్రార్థనా పర్రాలు. హల్లెలూయా. మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ అప్పుడు ఏం చేయాలమ్మా? దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చాడని దేవుడి దగ్గరికి రాకుండా, చర్చికి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే మన కష్టాలు తీరుతాయా? లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మ ప్రార్థన చేసిందండి. అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఒకరోజు మా నాన్నగారు లెటర్ రాశారు. ఏమనంటే, నేను క్షేమంగా ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని లెటర్ రాశారు. ఆయన వచ్చారు, నన్ను, చెల్లిని, అమ్మని హైదరాబాద్ తీసుకెళ్లారు. హల్లెలూయా. సో ఊహ కొంచెం తెలుస్తున్నటువంటి సమయం అది. ఆ వయసులో మేము హైదరాబాద్ వెళ్ళామంటే ఇంకా మేము అక్కడే, మా చదువు అన్నీ మేము అక్కడే జరిగాయి అన్నమాట.
సో నేను చెల్లి, తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, హైదరాబాద్లో తమ్ముళ్ళు పుట్టారు. మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరానికి నాకు చిన్న జ్వరం వచ్చిందండి. జ్వరం దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ డాక్టరు ఏదో మందులు ఇచ్చాడు. ఆ మందులు ఏమైందంటే నాకు రియాక్షన్ అయిపోయింది. రియాక్షన్ అవుతుంటుంది కదా అప్పుడప్పుడు, ట్యాబ్లెట్ ఇంజెక్షన్ పడకుండా ఉంటుంది చూడండి, ఇట్లా పడలేదన్నమాట. ట్యాబ్లెట్లు పడలేదు, అది మొత్తం నాకు రియాక్షన్ అయిపోయి విషంగా అయిపోయింది. మొత్తం శరీరం అంతా కూడా విషంగా మారిపోయి 3 రోజులు ట్యాబ్లెట్లు అమ్మ వేసేసింది, తెలియలేదు. 3వ రోజున మొత్తం ఒంటి నిండా బొబ్బలు వచ్చేసాయి, ఇంతింతలా బొబ్బలు వచ్చేసాయి. అలాంటి పరిస్థితిలో ఇంకా నైట్ ఈ టైం అర్ధరాత్రి 10-11 ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ డాక్టర్ చెప్పారు, ఇంక పాప బ్రతకదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఒక గంట కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారట. కానీ మా అమ్మ నాన్న చాలా ఏడ్చారు నా కోసం. మరి డాక్టర్ గారిని బతిమలాడారు, ఎలా అయినా సరే బ్రతికించండి అని మా డాడీ అడిగారంట. ఏదో ఒక మందు ఇవ్వండి అని అడిగారంట. మరి డాక్టర్ గారు అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు ఏ మందు అయితే ఇవ్వలేదు, సెలైన్ పెట్టడానికి కూడా లేదు, ఎందుకంటే నరాలు దొరకలేదు, మొత్తం బొబ్బలే అనమాట. శరీరం అంతా కళ్ళ మీద వచ్చేసి కళ్ళు అంటుకుపోయినాయి. మొత్తం చాలా సీరియస్, చాలా భయంకరమైన పరిస్థితి. మా అమ్మగారు చాలా ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళు చాలా నా కోసం బాధపడుతున్నారు. అయితే మా అమ్మగారు ఆ టైంలో ఒక ప్రార్థన చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి, సేవ కోసం బ్రతికించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ సేవ కోసం బ్రతికించండి అని చెప్పినప్పుడు నిజంగా దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆమేన్. జవాబు ఇచ్చేది. మీరు కూడా చాలా సార్లు మీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు, మీ పిల్లలకు బాగాలేనప్పుడు, లేదా ఏదైనా వచ్చినప్పుడు మీరు కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా ఈ బిడ్డను నీ సేవకేనైనా, లేకపోతే నేను అలా చేస్తాను ప్రభా, ఇలా చేస్తాను ప్రభా, భోజనాలు ఫ్రీ, అన్నదానం పెడతాను నాయన, ఏదేదో మొక్కుకుంటాం కదా. వేళాంగని వెళ్తాము, గుణదల వెళ్తాను, అన్ని మొక్కుబడులు చేస్తారు. మొక్కుబడి చేసేటప్పుడు జాగ్రత్త. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఏదో ఒకటి దేవుడికి మాట ఇచ్చేసి తర్వాత మర్చిపోయి అలా ఉన్నారనుకోండి, మీరు చాలా కోల్పోతారు, దీవెనలు కోల్పోతారు. కాబట్టి ఇది నేను చేస్తానా లేదా, ఖచ్చితంగా నేను చేస్తానని ఆలోచించుకొని మాట ఇవ్వండి. దేవుడికి మాట ఇస్తే మాట తప్పొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నా తల్లి ప్రార్థన చేసింది, ప్రభా నీ సేవ కోసం బ్రతికించు, నీ సేవ కోసం. అక్కడ హాస్పిటల్లో నర్సులు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళంట, ఎవరెవరో దైవజనులు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళంట. అలాగా మరి టీవీలో రేడియోలో అప్పుడు వాక్యం చెప్పేవారు బ్రదరు జోషి గారు, ఇంకెవరెవరో ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయనతో కూడా ప్రే చేయించారు. ఇంతమంది ఫాదర్లు, సిస్టర్లు, అమ్మగారులు, అసలు ఒక్కళ్ళు కాదండి, అందరూ నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. గంటలో చనిపోతాను అని చెప్పారు, కానీ దేవుడు అద్భుత రీతిగా బ్రతికించాడండి. ఆయనకి మహిమ. గట్టిగా చెప్పండి. ఈరోజు నేను మీ ముందు ఉన్నానంటే కేవలం దేవుని కృప, తర్వాత మా మమ్మీ డాడీ ప్రేయర్, ప్రార్థన. హల్లెలూయా. విశ్వాసం, అమ్మ విశ్వాసం, నాన్న విశ్వాసం. తెల్లారింది, ఏమీ కాలేదు. ఒక 20 రోజులు భోజనం లేదు, ఉట్టిగా ఏదో నోట్లో నీళ్లు పోస్తున్నారు, మజ్జిగ కూడా తాగలేని పరిస్థితి, మంట లోపలంతా పుండ్లు అయిపోయినాయి, శరీరం లోపలంతా కూడా. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను బయటపడేశాడండి. కళ్ళు అంటుకొనే ఉన్నాయి, కళ్ళు తెరవలేదు. 3 నెలలు కళ్ళు అంటుకొనే ఉన్నాయి, ఓపెన్ కాలేదు, తెచ్చుకోలేదు. ఆయిల్ పోస్తూ మా మమ్మీ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు అద్భుతంగా కళ్ళు కూడా తెరుచుకున్నాయి. హల్లెలూయా. కానీ నేను ఇలా వెలుగు చూడలేకపోయాను. హాస్పిటల్ తీసుకెళ్లారు, ఉస్మానియా హాస్పిటల్, అక్కడ ఉంచారు ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉన్నానండి చిన్నప్పుడు నేను. అప్పుడు మరి డాక్టర్స్ ఇంకా ఈ పాప ఇప్పుడైతే ఏమీ తెలియట్లేదు, కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మేము చెప్పలేము, ఇంకా అంతా దేవుడి దయ అని చెప్పేసి వాళ్ళు ఇంటికి పంపించేశారు. హల్లెలూయా. పిల్లరా, అలా నేను ఇంటికి వచ్చాను, ఆరోగ్యం మంచిగా అయింది. మరి
అసలు సూర్యరశ్మి స్టార్టింగ్లో చూడలేకపోయేదాన్ని. 1 ఇయర్ నేను ఇంట్లోనే లైట్ కూడా చూడలేకుండా ఇంట్లోనే ఉన్నాను చీకట్లో. హల్లెలూయా. మా చెల్లికి ఏమీ తెలియదు, అప్పుడు చాలా చిన్నది, అప్పుడు ఆమెకి ఏమీ అర్థం కాదు. ఆమె ఒక్కదాన్ని వదిలేసి మేము హాస్పిటల్లో నన్ను చూసుకుంటూ ఉండేవాళ్ళంట మమ్మీ డాడీ. హల్లెలూయా. సో అలాంటి పరిస్థితి నుంచి ప్రియులారా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆమేన్. ఆ తర్వాత నేను స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, ఇంకా చెల్లి నేను ఇద్దరం ఒకటే క్లాస్ అయిపోయాము. 7th క్లాస్లో మరి దేవుడు నాకు ఒకసారి దర్శనం ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు దర్శనం ఇస్తారా లేదా? ఇప్పుడు లూర్దు మాత పుణ్యక్షేత్రం అని, ఇంకా మన ఫాతిమా మాత, ఇంకెన్నో మనం చూస్తూ ఉంటాం. అక్కడ చిన్న పిల్లలకి మరి తల్లి కనిపించిందని మీరు విన్నారా కదా? జసంత అమ్మగారికి, లూసీ, ఇంకా వీళ్ళు ఉన్నారు 3 అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళకి మరి తల్లి కనిపించింది. చిన్నపిల్లలకి ఎక్కువ కనిపిస్తుంది. మరి జీసస్ కనిపిస్తారా? మరి తల్లి కనిపించారంటే జీసస్ కూడా కనిపిస్తారు. హల్లెలూయా. అయితే నాకు ఒకరోజు యేసు ప్రభు కనిపించారు. అంటే మెలకువతో ఉన్నప్పుడు కాదు, నిద్రపోతూ ఉన్నాను. అలాగా తెల్లని వస్త్రాలు వేసుకొని, తెల్ల జుట్టు, ఇక్కడ వరకు జుట్టు ఉంది. ఆయన వచ్చి నన్ను దీవించారు. నేను మోకరించున్నాను, నా తల మీద చేతులు పెట్టి ఆయన నా పేరు పెట్టి పిలిచారు. సౌజన్య, భయపడద్దు, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు నాకు ఎంతో స్పష్టంగా సౌజన్యాన్ని భయపడద్దు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఒక గొప్ప స్వరం అండి. కొండల్లో గుహల్లో మాట్లాడితే ఎట్లా రీసౌండ్ వస్తుంది, అట్లాంటి స్వరంతో దేవుడు నాతో మాట్లాడారు. నేను పొద్దున్నే లేచి అమ్మకి చెప్పాను, అమ్మ నాకు జీసస్ కనిపించారు అంటే ఏమీ అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు మమ్మీ వాళ్ళు. కానీ నాకు అది ప్రింట్ అయిపోయింది అనమాట నా మనసులో. అయితే నేను బాగా చదివేదాన్ని, బాగా అల్లరి కూడా చేసేదాన్ని. హల్లెలూయా. ఫుల్ క్లాస్ ఫస్ట్, నేను ఫస్ట్, మా చెల్లి సెకండ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ఉండేదాన్ని. సో టీచర్లు, మా సార్ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి, అమ్మ నువ్వు 10th రాయొచ్చురా, నువ్వు 10th రాయి అంటే సరే. మా డాడీ కూడా అవును నువ్వు మంచిగా చదువుతున్నావు, నువ్వు 10th రాయి అని చెప్పి నన్ను 7th నుంచి నేను జంప్ 10th క్లాస్ రాశాను. హల్లెలూయా. 10th పాస్ అయిపోయాను. తర్వాత నాకు కళ్ళకి ఆపరేషన్ అయింది. కానీ ఆపరేషన్ అది సక్సెస్ కాలేదు. 1 year అయింది కానీ అది ఏమీ తెలియట్లేదు. కంట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది, అసలు తల దువ్వుకోలేకపోతున్నాను, ఏమి తినలేకపోతున్నాను, చాలా నొప్పి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏడ్చితే కూడా కళ్ళు నొప్పి వస్తాయి. ఇప్పుడు కూడా ఏడిస్తే కూడా కళ్ళు నొప్పి వస్తాయి. ఎక్కువ మటుకు నేను ఏడవను, చాలా మటుకు కంట్రోల్ చేసుకుంటా. హల్లెలూయా. సో అలాంటి పరిస్థితిలో నేను బాధపడుతూ ఉండేదాన్ని. ప్రభువా ఏంటి నా లైఫ్, ఏంటి నేను భవిష్యత్తులో నేను ఏం చేయాలి? నేను బాగా చదువుకోవాలని ఆశ ఉండేది. ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి, ఇంజనీర్ చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆశ ఉండేది. కానీ పరిస్థితి చూస్తే నేను చాలా కష్టంలో ఉన్నాను. ఆ టైంలో నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక దైవజనుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమని మాట్లాడారంటే, నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 43, 1-2 వచనాల్లో దేవుడు అక్కడ ఒక చక్కటి మాట చెప్తా ఉన్నారండి. కానీ యాకోబు ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలు నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నీవు భయపడకము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరు పెట్టి, నీవు నా 4వ వచనం చదువుమా. నరులను త్యజింతును, నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును. హల్లెలూయా. నిన్ను సన్మానితును. కుడి చేతిని పైకి లేపి చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, నీవు, అందరు చెప్పండి, నీవు నాకు అమూల్యమైన వాడవు,
అమూల్యమైన దానవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. ప్రేమింతును, సన్మానింతును. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆమేన్. చాలా మంది ఏమని బాధపడతారు? మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా నాన్న నన్ను ప్రేమించట్లేదు. హల్లెలూయా. కొంతమంది పెళ్ళైన వాళ్ళు, మా ఆయన నన్ను, భర్తలు మా ఆవిడ నన్ను ప్రేమించలేదు, ఇదే బాధ. హల్లెలూయా. పిల్లలు, మా అక్క నన్ను ప్రేమించట్లే, మా చెల్లి నన్ను మా టీచర్ నన్ను ప్రేమించట్లే. హల్లెలూయా. మా చుట్టాలు నన్ను ప్రేమించట్లేదు, మా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎంతో మంది ఈరోజు ప్రతి ఒక్క సమస్యకు కారణం ఇదే. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మా ఇంటి వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, పలకరించట్లేదు. అవునా? హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు సృష్టికర్త, నీకు రూపం ఇచ్చిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడదామా? ఇంకెవరు ప్రేమించాలండి? మిమ్మల్ని సృష్టించిన దేవుడే ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉండగా ఇంకా మనం ఏదైనా దేనికోసమైనా ఎవరి కోసమైనా మనం చూడాలా? చూడకూడదు. హల్లెలూయా. ఈ వాక్యం నన్ను మార్చిందండి, నా జీవితాన్ని. అరే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు రూపం ఇచ్చాడు, దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే దర్శనంలో దేవుడు పేరు పెట్టి నన్ను పిలిచాడు కదా. సౌజన్య, నీవు భయపడొద్దు అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. సో నేను ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆ రోజు నా జీవితం మారిపోయిందండి. నా జీవితాన్ని యేసయ్యకి అప్పగించాను. ప్రభా, ఇప్పటి నుంచి నేను నీ కోసము జీవిస్తాను. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సరే, పోవాలనుకున్నాం చప్పట్లు కొట్టండి. ఎవరికి నిద్ర రావట్లేదు కదా? హల్లెలూయా. ఏం బాధపడకండి, మధ్యలో మనకి మంచి బ్రేక్ ఉంది, టీ బ్రేక్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకి లేపి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు, హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులు పైకి లేపి చెప్పాలి. 2 చేతులు పైకి లేపి చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు మరి నా జీవితంలో అలా మరి గొప్పగా నా హృదయంలోనికి వచ్చారు, నా జీవితాన్ని మార్చేశారు. ఆ రోజు నుంచి కూడా నాలో చాలా మార్పు. రోజు వాక్యం వినాలి, ప్రార్థన చేయాలనే ఆశ కలిగింది. అప్పటి నుంచి నేను చాలా మారిపోయాను. పరిశుద్ధ ఆత్మతో దేవుడు నన్ను నింపడం జరిగింది. తర్వాత దేవుడు నన్ను కళ్ళను ముట్టాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన చూపేనండి ఈ రోజు నేను చూస్తున్నటువంటి చూపు. హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉండి ఒక రోజు నేను ప్రార్థన చేస్తున్నాను. 7వ రోజున ఈ బైబిల్ పట్టుకొని బయట నేను కూర్చొని యోహాను సువార్త 1:1 ఏముందండి? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి వాక్యం ఎవరు చెప్పండి? వాక్యం అంటే దేవుడే. హల్లెలూయా. దేవుడు అంటే వాక్యమే. హల్లెలూయా. దేవుడు అంటే యేసయ్య, ఆయనే వాక్యము. సో వాక్యాన్ని మీరు పట్టుకున్నప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వాలి, ఏం అనుభవించాలి, ఏమనుకోవాలి? ఇది దేవుణ్ణి నేను పట్టుకున్నాను. ఆ రోజు నేను బైబిల్ పట్టుకొని అలాగే మాట్లాడుతుంది. దేవా, ఈ వాక్యము నీవే, నేను నిన్నే చూస్తున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి ఇప్పుడు నేను నీ శక్తి అనుభవించాలి ఇప్పుడే అని నేను నమ్ముతున్నాను. యేసయ్య, నేను నమ్ముతున్నాను అని నేను అట్లా బైబిల్ చూస్తున్నానండి. మీరు నమ్ముతారో లేదో, ఒక కరెంట్ షాక్ లాగా నా తలను తాకింది. హల్లెలూయా. ఇట్లా టచ్, ఇట్లా తాకగానే అట్లా పడిపోయాను నేను. స్తోత్రం నోట్లో స్తోత్రం అని వచ్చేస్తుంది. నాకే తెలియకుండా స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా మా డాడీ వచ్చి నన్ను ఎత్తుకొని లోపల తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. ఏం అర్థం కాలేవు, మొత్తం బాడీ అంతా వేడిగా అయిపోయింది, ఫీవర్ వచ్చినట్టుగా, జ్వరం వచ్చినట్టుగా అయిపోయింది. కానీ అది జ్వరం కాదు, పరిశుద్ధాత్మాభిషేకం. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితే దేవుడు యొక్క స్పర్శ ఆయన తాకితే మనము తట్టుకోలేమండి, మన శరీరం తట్టుకోలేదు.
అలా నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఆ తర్వాత నాకు 1 వీక్లోనే నా కళ్ళు మెల్లమెల్లిగా క్లియర్ స్పష్టంగా అవుతూ వచ్చాయి. హల్లెలూయా. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. కానీ నాలో ఒక ఆలోచన అనమాట. అమ్మ చెప్పింది అనమాట, నేను నీ కోసం ఇలా ప్రార్థన చేశానమ్మా, చిన్నప్పుడు నీ సేవ కోసం బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేశాను అని చెప్పింది. అప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను. అరే నేను బ్రతికాను అంటే ఎవరి కోసం? దేవుడు ఎందుకు బ్రతికించాడు? ఆయన సేవ కోసం బ్రతికించాడు. మరి ఇప్పుడు నేను సేవ పక్కన పెట్టి నేను ఈ చదువు, ఈ డిగ్రీలు, ఈ డబ్బు, ఇవన్నీ పట్టుకుంటే మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు. ఇప్పుడు నేను బ్రతికిందే ఆయన సేవ కోసం కాబట్టి నేనేం చేయాలి? ఆయన సేవ చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సేవ చేయాలి అంటే అది ఎవరైనా ఒప్పుకుంటారా? నేనేమో చిన్నదాన్ని, అమ్మాయిని, అది కూడా ఎక్కడ సేవ చేస్తావు? సేవ చేయడానికి ఫాదర్లు లేరా, సిస్టర్లు లేరా? హల్లెలూయా. నువ్వెక్కడ సేవ చేస్తావు? అస్సలు మా ఇంట్లో నన్ను సేవకి అంటే ఒప్పుకోలేదు. కానీ ఎవరిని చూసినా కూడా నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. ప్రభా వీళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో. హల్లెలూయా. కాలేజీకి వెళ్తే కాలేజీలో ఆ సార్ని చూసి ఈ సార్ ఎక్కడికి వెళ్ళిపోతాడు ప్రభా, ఈ సార్కి సువార్త చెప్పాలి. మా క్లాస్లో ఉన్న వాళ్ళందరికి సువార్త, ప్రతి ఒక్కరికి సువార్త చెప్పేదానండి. ఎవరిని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అంతకుముందు చిన్నప్పుడు నా కళ్ళు చిన్నగా ఉండేవన్నమాట. ఎవరైనా అడిగితే కోపం వచ్చేది. అమ్మ ఏంటి నీ కళ్ళు కనిపిస్తాయా, అట్లా ఉన్నాయి ఏంటి అని అడిగితే, కనిపిస్తా, నీకు కనిపించట్లేదా? కనిపిస్తా, నీకు కనిపించట్లే, అట్లా తిట్టేదాన్ని అనమాట. చాలా కోపం వచ్చేది. కానీ నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా అట్లా అడిగితే ఎందుకంటే కూర్చోబెట్టి గంట సేపు ఆయనకి స్టోరీ యేసుప్రభు గురించి చెప్పి ఆయన ఓకే ఎస్ అవును యేసయ్య నిజమైన దేవుడు అయితే యేసయ్య దేవుడు కదా, ఒక చిన్న ప్రార్థన చేస్తావా? చేస్తా. ప్రార్థన చేపించి అప్పుడు పంపించేదాన్ని. హల్లెలూయా. ఇంకా ఎవరికైనా సువార్త, ఎవరైనా నన్ను క్వశ్చన్ అడగాలి, అడిగితే వాళ్ళకి నేను సువార్త చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లా నేను దేవునికి స్తోత్రం చెప్పడం మొదలుపెట్టి, దేవా నాకు ఇట్లా చేసినందుకు నీకు స్తోత్రం, ఇట్లా రియాక్షన్ అయినందుకు కూడా నీకు స్తోత్రం. నా జీవితంలో ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళిన ఇది ఒక గొప్ప సాక్ష్యంగా దేవుడు మరి ఉంచాడు. ఆమేన్. ఒకప్పుడు బాధపడేదాన్ని, కానీ తర్వాత నేను అస్సలు బాధపడలేదు. అలా నేను మరి దేవునిలో ఎదగడము ప్రియులారా. కాలేజ్ అయిపోయింది, నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రభా నేను అసలు ఏం చేయాలి, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి అనేది నేను దేవుని గట్టిగా ఉపవాసం ఉండి 40 రోజులండి ఏమి తినకుండా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏది ఒక్క పూట ఉండి భోజనం చేసి ఫాస్టింగ్ కాదు, అసలు 40 రోజులు కూడా ఏమీ తినలేదు. మా చెల్లి సాక్ష్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా డాడీ అసలు ఒప్పుకోలే. ఆయన ఒప్పుకోవాలని 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, ఓకే ఈమె చేయని అనేసి. అప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు నాకు చూపించాడు, భారతదేశ పట్టాన్ని చూపించారు, తర్వాత వాగ్దానం ఇచ్చాడు. అనేక జనులకు బూది గంతాల వరకు నేను సాక్షిగా వాడుకుంటాను అని చెప్పారు. హల్లెలూయా. నా సేవ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 16 సంవత్సరాలండి. ప్రైజ్ ది లార్డ్. 16 సంవత్సరాల్లో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మంచి కాలేజీకి వెళ్తా ఉంటారు కదా. హల్లెలూయా. మరి నేను యేసయ్య సేవకు బయలుదేరాను. మమ్మీ డాడీ ఏడుస్తున్నారు, అసలు ఎట్లా వెళ్తావు, ఎక్కడ ఉంటావు, ఎవరు, డబ్బు ఎట్లా, పైసలు ఎట్లా, మంచి జాబ్ చేసి పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు సేవ చెయ్యి. హల్లెలూయా. అప్పుడు దాకా మరి దేవుడు నన్ను చదువుకోవడానికి బ్రతికించాడా, జాబ్ చేయడానికి బ్రతికించాడా, దేనికోసం బ్రతికించాడు? నీ సేవ కోసం బ్రతికించాను అడిగింది కదా అమ్మ. హల్లెలూయా. అదే మాట పట్టుకున్నాను. ఇప్పుడు ఆయన పని మాత్రం, ఆయన పని లేకుండా నేను ఇంకేమీ చెయ్యలేను. హల్లెలూయా. సో అమ్మ వాళ్ళు కూడా ఓకే ఒప్పుకున్నారు, డాడీ ఒప్పుకున్నారు. బయలుదేరాం, వచ్చాను. ఆంధ్రలోనే అండి, మన చింతలపూడి ప్రాంతంలో అమ్మమ్మ వాళ్ళ ఊరే దేవుడు నాకు దర్శనంలో చూపించారు. అక్కడికి వచ్చి అక్కడి నుంచి సేవ మొదలైంది ప్రియులారా. చిన్నగా మొదలైంది. ఏదైనా సరే ఎలా మొదలవుతుందండి? చిన్నగా. చాలా ప్రశ్నలు అడిగారు, నువ్వు ఎవరికి చెప్తావు, అసలు ఎవరు వింటారు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, చిన్నగా ఉన్నావు,
అమ్మాయివి, చిన్నపిల్లవి, ఆడపిల్లవి, అది కూడా ఎవరు అబ్బాయి అయినా పర్లేదు కానీ ఆడపిల్ల. హల్లెలూయా. ఆ రోజుల్లో అమ్మాయిలు అసలు సేవ కాదు కదా, ఇంక ఏమీ లేదు, బయటికి కూడా రావడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు. కానీ దేవుడిచ్చిన ధైర్యము, విశ్వాసం అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పట్టుదల ఉంటే, మనకి విశ్వాసం ఉంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నేను ఒక్కటే గురి పెట్టుకున్నాను, దేవా నేను నీ కొరకు జీవించాలి, నీ చిత్తము జరిగించాలి అని. మరి నా ఫ్యామిలీని నువ్వే చూసుకుంటావు, మమ్మీ డాడీ నా చెల్లి అందరు నువ్వే చూసుకుంటావు, నేను నమ్ముతున్నాను, నువ్వే చూసుకో ప్రభా అని చెప్పి బయటికి వచ్చాను. ప్రియులారా, దేవుడు చిన్నగా ఒక చిన్న మీటింగ్, ఒక 50 మంది 60 మందితో మా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. అందరూ ఎందుకు వచ్చారంటే, అసలు ఏం చెప్తుందా ఈ అమ్మాయి, ఏం చేస్తుంది, ఇంత చిన్న అమ్మాయి వచ్చి ఏం సేవ చేస్తుంది చూడడానికి వచ్చారండి. నిజంగా ప్రేయర్కి రాలేదు, నేను ఏం చేస్తానో చూడడానికి వచ్చారు. హల్లెలూయా. మా ఊర్లో మా చుట్టాలు అందరూ అనమాట. కానీ ఆ రోజు దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరించాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అక్కడ ఉన్న యవనస్తుల మీద దిగి వచ్చాడు. అక్కడ చాలా మంది మారిపోవడం జరిగింది. సారా తాగే వాళ్ళు మానేశారు, తాగుబోతులు మారిపోయారు, చాలా జీవితాలు మారిపోయి ఎంతో మంది మరి ప్రభు వాక్యాన్ని చదవడం, చర్చికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం. ఎప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు కూడా గుడికి వెళ్ళడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అట్లా ఒక సంవత్సరం నరలో నేను చాలా గ్రామాలు తిరిగానండి. ఒక 20-30 గ్రామాలు తిరిగి ఉండొచ్చు. ఆ తర్వాత మరి దేవుడు నాకు చెప్పాడు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపో మళ్ళీ. హల్లెలూయా. ఇదేంటి ప్రభా, ఇప్పుడే స్టార్ట్ చేశాము, అప్పుడే హైదరాబాద్కి వెళ్ళిపోమంటున్నావు అంటే, ప్రభు నా చేతిలో ఒక వాక్యం రాశారండి. ఒక పెన్ను వచ్చి నా చేతిలో, నేను మెలకువతో ఉండగానే నా చేతిలో రాశారు ఆ వాక్యము. చదవండి, యెషయా గ్రంథం 49:6 వచనం. హల్లెలూయా. అసలు ఈ వాక్యం ఉందని కూడా నాకు బైబిల్లో తెలియదు, ఎందుకంటే అప్పటికి నేను బైబిల్ మొత్తం చదవలేదు, కొద్దిగా చదువుతూ ఉన్నాను అనమాట. ఆ వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. చదువు. నీవు నాకు సేవకుడవై తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభా అప్పుడే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోమంటున్నావు, మరి ఇక్కడ మా ఊర్లో ఇంకెవరు మారలేదు, మా చుట్టాలు మారలేదు, మా గ్రామస్తులు మారలేదు, వీళ్ళందరూ ఇంకా తాగుబోతులుగా తిరిగిపోతులుగా ఉన్నారు ప్రభా. పొద్దున్న లేస్తే టీవీల ముందే కూర్చుంటున్నారు నాయన, గొడవలు, కొట్లాటలు, కేసులు, ఏంటి ప్రభా వీళ్ళు ఇంకా మారలేదు, ఎవరు చర్చికి వెళ్ళట్లేదు, గుడి పాడైపోయింది. మా గుడి ఎట్లా పాడైపోయింది తెలుసా అండి, మొత్తం బండలు లేచిపోయినాయి, పైనుంచి నీళ్లు కారుతున్నాయి, ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. హల్లెలూయా. ఇలాంటి గ్రామం మారాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చూపించాడు, నీ యాకోబు సంతతి వారు మాత్రమే కాదు, నీ వంశం మాత్రమే కాదు, బూది గంధాల వరకు నేను నిన్ను సాక్షిగా వాడుకుంటానని. ఆ వాక్యం నాకు అర్థం కాలేదండి. ప్రభా బూది గంధాలు ఎట్లా తీసుకెళ్తావు, హల్లెలూయా, ఎక్కడికి తీసుకెళ్తావు, ఎలా జరుగుతుంది, ఏంటి అర్థం కాలేదు. కానీ దేవుడు నాకు 2 ఫాదర్లను చూపించారు. 2 ఫాదర్లతో కలిసి నేను భాషావరంలో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అంతకుముందు నేను ఎప్పుడు భాషావరం మాట్లాడే ఫాదర్లను ఎప్పుడు నేను చూడలేదు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎవరు తెలియదు, ఎవరు భాషావరం మాట్లాడరే అనేసి అనుకునేదాన్ని. కానీ దేవుడు నాకు ఆ దర్శనం చూపించారు. హైదరాబాద్ వచ్చేసాను ప్రియులారా. హైదరాబాద్ వచ్చాక 6 నెలలకి దేవుడు నన్ను ఎక్కడ నడిపించారు తెలుసా అండి, ముత్తంగికి నడిపించారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుని హల్లెలూయా. నాకు చూపించి, దర్శనం చూపించి మరీ తీసుకెళ్లారండి. అసలు ఆ ఫాదర్లు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ దేవుడు మరి నన్ను కరెక్ట్ గా ఒక కుటుంబం ద్వారా ఆ ముత్తంగికి వెళ్ళాను. అడుగు పెడుతూ ఉంటేనే నేను కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. దేవుడు ఇంత పెద్ద ఆలయం, ఆ దేవుని సన్నిధి అక్కడ అనుభవిస్తూ ఉన్నాను. ఫాదర్ గారు అక్కడ మాట్లాడుతున్నారు, క్రీస్తురాజు ఫాదర్ అయిన గంభీర స్వరం మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఏమంటారు, వెంట్రుకలు వచ్చేసినాయి అంటారు కదా, అలా వచ్చేసింది అనమాట. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు సేవ చేస్తావు అని మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎట్లా చేస్తాను ప్రభా, ఇక్కడ ఇంత పెద్ద పెద్ద ఫాదర్లు ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు,
అక్కడ చాలా మంది ఉన్నారు, ఎన్ని వేల మంది, ఇంత పెద్ద గుడి, ఇక్కడ నేను ఎలా వాక్యం చెప్తాను అని అనుకున్నాను ప్రియులారా. వెంటనే అక్కడ వడకం చేశాను. 5 రోజుల రిట్రీట్ తెలుసా మీకు? మనం ఇక్కడ ఒక్కరోజే ప్రేయర్ చేసుకుంటున్నాం, ఒకటి రేపు కూడా 2 రోజులు కదా. కానీ అక్కడ 5 రోజులు ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు. ఇప్పుడు 9 గంటల వరకే చేస్తున్నారు, కానీ ఒకప్పుడు 10, 11 అయిపోయేది, 12 కూడా అయిపోయేది. హల్లెలూయా. అలా 5 రోజులు 6 రోజులు అక్కడ ఇక ఫోన్ లేదు, ఏమీ లేదు, వండుకునేది లేదు, గిన్నెలు కడిగేది లేదు, బట్టలు ఉతికేది లేదు. హల్లెలూయా. వాక్యం వాక్యం వాక్యం. పొద్దున్న లేచి టిఫిన్ చేయాలి, వాక్యంలో కూర్చోవాలి, లంచ్ చేయాలి, వాక్యంలో కూర్చోవాలి. 5 రోజులు అయిపోయిన తర్వాత అందరు ఇంటికి వెళ్ళానంటే మేము వెళ్ళాం, ఇక్కడే ఉంటామంటారు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అమ్మో మేము వెళ్ళిపోవాలి, పారిపోవాలి అనుకుంటారు. కానీ వాక్యం వింటా ఉంటే వాళ్ళలో ఉన్న సైతాన్లన్నీ వెళ్ళిపోతాయి. ఆమేన్. తాగుడు దురాత్మ వెళ్ళిపోతుంది, టీవీ దురాత్మ వెళ్ళిపోతుంది, గొడవలు పెట్టే దురాత్మ వెళ్ళిపోతుంది, పాన్పర గుట్కాలు చుట్టాలు బీడీలు అన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందరూ దేవదూతల్లాగా మారిపోతారు. ఇంటికి వెళ్ళండి అమ్మా అంటే ఏడుస్తూ ఉంటారు, మాకు ఇక్కడే బాగుంది ఫాదర్, మేము ఇక్కడే ఉంటాం ఫాదర్ అని. కొంతమంది జాబులు కూడా రిజైన్ చేసి సేవకు వచ్చేస్తారండి. అంత అభిషేకం అక్కడ. హల్లెలూయా. ఆ ప్లేస్ లో నేను వడకం చేశాను. వడకం చేశాక యూత్ టీంలో జాయిన్ అయ్యాను. యూత్ టీంలో జాయిన్ అయ్యాక నేను అక్కడ వాలంటీర్ గా జాయిన్ అయ్యి అక్కడ అన్ని పనులు చేస్తున్నాను. కూరగాయలు కోయడం అంటే అన్ని పనులు. ఒకరోజు నేను ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూశాను, అడుగుతున్నా, ప్రభువా నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి పాట పాడతాను. హల్లెలూయా. ఇక్కడ కూడా చెల్లెళ్ళు చాలా చక్కగా పాడారు. పాటలు పాడిన వాళ్ళందరికీ ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. నేను అనుకున్నాను మేము పాడాల్సిన పని లేదు, పాటలు వీళ్ళే పాడేశారు, చక్కగా పాడారు అనుకున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ మరి అనుకున్నాను నేను, ప్రభా నాకెప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, నేను స్టేజ్ ఎక్కి ఒక్క పాట అయినా పాడతానా అని అనుకున్నాను. కానీ ఒకరోజు అక్కడ ఇలాగే నాకు ఒక అవకాశం వచ్చింది. ఒక చర్చిలో, మన క్యాథలిక్ చర్చిలో, చర్చి కాలనీ అని హైదరాబాద్లో ఉందన్నమాట, రామంతపురంలో. ఒక అమ్మగారు నన్ను సౌజన్య రా నాతో పాటు రా అని చెప్పి తీసుకెళ్ళింది. సాక్ష్యం చెప్తావమ్మా అని అడిగింది. ఫస్ట్ టైం ముత్తంగి నుండి అక్కడ చర్చిలో సాక్ష్యం చెప్పానండి. హల్లెలూయా. ఆ సిస్టర్ వచ్చి, సౌజన్య ఇంత మంచి సాక్ష్యం నువ్వు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు, నేను ఫాదర్ గారితో మాట్లాడతానా కానీ వెళ్ళి ఆమె సిరిల్ ఫాదర్తో మాట్లాడింది. సిరిల్ ఫాదర్ నన్ను పిలిచి, అమ్మా ఈరోజు తెలుగు వడకల్లో నీ సాక్ష్యం చెప్పాలన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలా ముత్తంగిలో నా సాక్ష్యంతో మొదలైందండి సేవ. ఆ రోజు 600 మంది ఉన్నారు వడకంలో, రిట్రీట్లో. నా సాక్ష్యం చెప్పాను, అందరూ కన్నీరు కార్చారు. నా సాక్ష్యం మొత్తం చాలా డీప్గా చెప్పాను ఆ రోజు, ఫస్ట్ టైం కదా. సో అందరు కన్నీరు కార్చారు. క్రిస్రాజ్ ఫాదర్, పెద్ద ఫాదర్ కూడా పిలిచి, అమ్మా నువ్వు ఇంకా బయట ఉండొద్దురా, నువ్వు వచ్చేసేయి, ఇక్కడే ఉండిపో, మాతోనే ఉండని అడిగారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లోకంలో ఉండొద్దు, నువ్వు దేవునికి కావాలి, దేవుని బిడ్డ, నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు మాతో పాటు రావాలి, సువార్త ప్రకటించాలి, నీలాంటి వాళ్ళు దేవునికి కావాలి అని ఆయన ఒకటే కనిపించినప్పుడల్లా అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు మా అమ్మ నాన్న ఎంతో సంతోషంతో, అమ్మ వెళ్ళి ముత్తంగి అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు, చక్కగా వెళ్ళిపో ఫాదర్స్తో ఉండి సేవ చేయమని వాళ్ళు కూడా నన్ను పంపించారు. ప్రియులారా, అలా ముత్తంగి వెళ్ళాను. ముత్తంగి నుంచి దేవుడు నన్ను కొన్ని 100 గ్రామాలకు తీసుకెళ్లారండి. హల్లెలూయా. 100 గ్రామాలు, కొన్ని 1000 కిలోమీటర్లు ఫాదర్స్తో కలిసి నేను బస్సులో, ట్రైన్లో, కార్లో ప్రయాణం చేసి, నాకు ఎంత ఆశ ఉండేదో, దేవా నేను ఎంతో మందికి సువార్త ప్రకటించాలి, యవనస్తులకు చెప్పాలి, చిన్నపిల్లలకి చెప్పాలి, భార్య భర్తలకు చెప్పాలి, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పాలి అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. గంటలు గంటలు ప్రార్థన చేసేదాన్ని, కన్నీటితో ప్రభుని అడిగేదాన్ని. ప్రియులారా, దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీకు దాహం ఉండాలి, ఆశ ఉండాలి, ప్రభా నా పట్ల నీ చిత్తం నెరవేర్చు అని మీరు అడగాలి. అప్పుడు దేవుడు మీ పట్ల ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు. ఇన్ని సంవత్సరాల సేవా పరిచర్యలో నేను ఎన్నో అద్భుతాలు చూశాను, ఎన్నో స్వస్థతలు చూశాను, ఎంతో మంది మారిపోవడం చూశాను. నా ద్వారా మారిన వాళ్ళు ఈ రోజు నాకంటే కూడా గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎంతో పెద్ద పెద్ద మీటింగ్స్లలో వాక్యం చెప్తూ ఉన్నారు. దేవుడు ఈ రోజు వాళ్ళని గొప్పగా బలపరిచి వాడుకుంటున్నారు. ప్రియులారా,
ఈరోజు దేవుడు మరి నన్ను మీ గ్రామానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయనకి మహిమ కలుగును గాక. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని చూపిస్తా. హల్లెలూయా. ఇదైతే చాలా షార్ట్ గా చెప్పాను. నా జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో మేలు చేశారండి. ఆయన చేసిన మేలులు పంచుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే ఈ రాత్రంతా కూడా సరిపోదండి. ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడదామా? ప్రైజ్ ది లార్డ్. మా పాటలు పాడేవాళ్ళు నేను పాడిన తర్వాత పాడండి, సెకండ్ టైం రిపీట్ చేయండి. ఓకే. హల్లెలూయా. అందరు లేచి నిలబడ్డారా? ఒకసారి అటు ఇటు తిరగండి. ఇలాగా కొంచెం చేతులు పైకి ఎత్తండి, కింద దించండి, మళ్ళీ పైకి, సైడ్కి రండి, పక్కన ఉన్న వాళ్ళని కొట్టకండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అవునా? ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ మ్యూజిక్ బ్రదర్స్ కూడా చక్కగా మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు. సంగీతంతో కలిసి మనం పాడదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. చేతులు పెట్టండి, చప్పట్లు పెట్టు. 1 2 3 స్తోత్రం. హల్లెలూయా. దేవానికి చేసిన మేలులన్నిటికై వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. సమర్థుడైన మీ కార్యాలు జరిగించండి. నీవు పాపివాడవని నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీ పాపివాడవని నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, చూపిన కృపలకు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నో మేలు ఆయన చేశాడు. ఈ రోజు మనము ఈ స్థలంలో ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే
ఆ దేవుని యొక్క కృప, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కనికరం మాత్రమే. బలహీనుడైన నన్ను, ఎంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడైన నన్ను ఎంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకు